ఒక భక్తుడు చెప్తుండు, గురుగారు మీది కూడా నెట్లో పెట్టండి ఆరతి, ఉండి కూడా పెట్టండి. నెట్లో ఆరతి ఉండేది దరిద్రంగా అందరు పెడతారు గురుగారు, మనది కూడా పెడితే అయిపోతుంది. పొద్దున్న లేచి మీ ఫోటో పెట్టుకుంటే ఇట్లా బటన్ వత్తంగానే ఇట్లా ఉరికి రావన్నట్టు ఆరతి ఏదో ఇట్లా బట్ట పెట్టగానే దీపం రావాలి, బటన్ వత్తంగానే ధూపం రావాలి, బటన్ వత్తంగానే పువ్వు చల్లాలి, బటన్ వత్తంగానే అన్ని శ్లోకాలు అదే చదవాలి, బటన్ వత్తంగానే దానికి రేట్లు పెట్టండి గురుగారు, మేము కొనుక్కుంటాం. పొద్దున్న వేసి ఏదో ఇంత పూజ చేసుకుంటాం, మాకు ఇంత పుణ్యం చేసిన ఫీలింగ్ వస్తుంది, మీకు డబ్బులు వస్తాయి. ఒక సలహా ఇచ్చింది నాకు. నేను చెప్తాను, కుసుమ దగ్గర మనకి ఓపిక లేదు చూడు, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఓపిక లేదు వాడికి, ఆన్నే అయిపోవాలి కంప్యూటర్ దగ్గర. నేను చూసిన, నీకేమొస్తుంది నాన్న, ఏమొస్తుంది చెప్పు. కుక్క బొక్క కంకినట్టు, కుక్క బొక్కను కక్కుంటా దాని రక్తం అదే దాక్కుంటా మస్తు టేస్ట్ ఉంది అంటుంది అది. నువ్వు కూడా కంప్యూటర్ కూడా కూర్చుని పూజలు పునస్కారం చేస్తే నీ బొక్క నువ్వే కనుక్కొని రక్తం తెచ్చుకొని టేస్ట్ ఉందని చెప్పంటే ఉంటుంది బయట. భగవంతుని అనుభూతి చెందాలంటే ఈ మాధ్యమాలు, ఈ మధ్యవర్తిత్వాలు ఎప్పటికీ శుభదాయకం కాదు. నీ హృదయం, నీ ఆత్మ, నువ్వు సద్గురు ముందు, ఇది చక్కని ప్రత్యక్ష మార్గం. మనం మన స్వస్వరూపాన్ని, ఆత్మను అనుభూతి చెందడానికి.